ఒకటి, మనము మన పనిని ఫలితము ఆశించకుండా నిర్వర్తించాలి. ఫలితము ఆశించకుండా మనస్ఫూర్తిగా పనిని నిర్వర్తిస్తే ఫలితము దానంతటా అదే సిద్ధిస్తుంది. 2. శరీరము శాశ్వతము కాదు, ఆత్మ మాత్రమే శాశ్వతము. సత్యమే నిజమైనది, శాశ్వతమైనది. 3. ఈ ప్రపంచంలోకి వచ్చినవారు ఏదో ఒక రోజు ప్రపంచాన్ని వీడిపోవలసినవారే. ఎవరు శాశ్వతం కాదు. 4. కోపమే అన్ని అనర్థాలకు మూలము. 5. కర్మను అనుసరించేదే బుద్ధి. మనిషి తన జీవితకాలంలో కర్మలను అనుభవించాలి. 6. ఈ జగత్తులో మార్పు అనేది సహజము. 7. ప్రతి మానవుడు ఖాళీ చేతులతో భూమి మీదకు వస్తాడు, ఖాళీ చేతులతోనే భూమిని వదులుతాడు. 8. నిత్య శంకితుడికి భూమి మీదగాని ఇక ఎక్కడైనా గాని సుఖశాంతులు లభించవు. ముందు ఎవరైనా తన్ను తాను తెలుసుకునే ప్రయత్నము చేయాలి. 9. కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి, అప్పుడే మనసుకు ప్రశాంతత లభ్యము అవుతుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరుకుతుంది. 10. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అని నమ్మే వారికి ఎప్పుడు మంచే జరుగుతుంది. మనము నిమిత్త మాత్రులము, అంతా భగవంతుని చేతుల్లో ఉన్నది. మనము మన కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి అన్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వారికి ఎప్పుడు మంచే జరుగుతుంది.